హలో వ్యూవర్స్, ఈరోజు డిస్ప్లే హోమ్ చూడడానికి వచ్చాము. నాకు పర్టిక్యులర్గా స్టేజింగ్ అంటే ఫర్నిచర్ ఇవన్నీ ఎలా డెకరేట్ చేశారో చూద్దామని మహా ఇంట్రెస్ట్ ఉండే. ఇక్కడ రాగానే ఒక చిన్న లాంచ్, ప్రైవేట్ లాంచ్ లాగా ఇచ్చారు. చాలా మటుకు ఫ్రంట్ మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు. అది కిటికీలు తీసుకోలేను, బ్లైండ్స్ వేసుకోవాలి ఉండాలి ఎప్పుడు వెంటిలేషన్ లేకుండా. బట్ నాకు ఇది నచ్చింది. ఒక చిన్న పౌడర్ రూమ్ ఉంది ఇక్కడ. మంచిగా డీసెంట్గా లైట్గా ఉన్న వాల్పేపర్ వేశారు. ఇది లాండ్రీ ఏరియా, చాలా స్పేషియస్గా వచ్చింది. యూజువలీ చిన్నగా స్లీక్గా జస్ట్ వాషింగ్ మిషన్, డ్రైయర్ పట్టేటట్టు ఇచ్చారు. బట్ ఇక్కడ ఒక నూక్ సిట్టింగ్ ఏరియా, కబర్డ్స్, కోట్ హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ పక్క నుంచి అవుట్డోర్ యాక్సెస్ ఇచ్చారు. ఇది లినెన్ క్యాబినెట్ అంటారు, అంటే బట్టలు లేకపోతే బెడ్షీట్స్ పెట్టుకోవడానికి. బట్ ఈ డూప్లెక్స్లోని కిందనే ఎక్కడ బెడ్రూమ్స్ లేదు. సో నేనైతే స్టోరేజ్ లాగా చూస్తున్నాను దీన్ని. మెయిన్ ఏరియాస్లోకి వెళ్తే ఇది ఓపెన్ కిచెన్ డిజైన్ ఉంటుంది. చాలా మటుకు ఈ మధ్య వచ్చే ఇల్లులు ఇలాగే బిల్డ్ చేస్తారు. ఎవ్రీ హౌస్కి గ్యారంటీగా ఒక డిష్ వాషర్, ఒక ఓవెన్ ఇంక్లూడెడ్ ఉంటుంది. స్టవ్ వెనకాల ఉన్న లైట్స్ బట్టి ఇక్కడ చాలా మంచి లుక్ వచ్చింది. ఆ చిన్న ఎల్ఈడి స్ట్రిప్స్. ఇది ప్యాంట్రీ ఏరియా. నాకైతే ఇండియన్ స్టైల్ లివింగ్కి అయితే ఒక చిన్న డోర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు బోల్డ్ అన్ని క్లట్టర్ సామాన్లు ఉంటాయి. ఈ స్పేస్ అంతా చాలా వెంటిలేటెడ్గా ఉంది. గిన్నెలు తోముకునే దగ్గరే ఒక విండో ఇచ్చారు, విచ్ ఇస్ నైస్. ఇల్లు మొత్తం బ్లాక్ అండ్ వైట్, పీచ్ కలర్ ఆర్ లైట్ కలర్లోని డెకరేట్ చేశారు. నాకైతే థీమ్ చాలా నచ్చింది. యాజ్ యూజువల్గా బ్లాక్ నా ఫేవరెట్ కలర్ ఎప్పటి నుంచో. దాంట్లోని ఏ కలర్ మిక్స్ చేసినా బాగుంటుంది. ఇక్కడ సైడ్లోని మనం ఎలాంటి షెల్ఫ్స్ కావాలన్నా లేకపోతే ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మంచి ఫోటో వాల్ లాగా కావాల్సిన ఫోటోలన్నీ ఫ్రేమ్ కట్టించి అండ్ కొంచెం మొక్కలు పెడితే మంచి ఫీచర్ లుక్ వస్తుంది. బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, డైనింగ్ ఏరియా నుంచి ఇంకా లివింగ్ స్పేస్ నుంచి. ఆ 3 doors ఫుల్గా ఓపెన్ చేయొచ్చు. సో బయట ఎప్పుడైనా పార్టీస్ అవన్నీ చేసినప్పుడు, ఎస్పెషలీ సమ్మర్ టైంలోని మంచి వెంటిలేటెడ్గా ఉంటుంది. బయటని కుకింగ్ ఏరియా ఉన్నది, అక్కడ చూస్తున్నారు కదా. ఫైర్ ప్లేస్ అండ్ సిట్ అవుట్ ఉన్నది. ఈ వీడియోలోని స్పేషియస్గా ఉన్నట్టు అనిపించకపోవచ్చు, కానీ చాలా స్పేషియస్గా ఉన్నది ఇల్లు. కింద లాస్ట్లో ఇంకా ఒక చిన్న ఫ్యామిలీ రూమ్ ఉన్నది, విచ్ ఇస్ మోర్ ప్రైవేట్. ఇది కామన్ షేడ్ టాయిలెట్. ఇంత పెద్ద ఇంట్లోని ఇది కొంచెం క్రాంపీగా అనిపిస్తుంది. స్పేస్ సరిగ్గా యూటిలైజ్ చేయలేదు అనిపిస్తుంది. ఇంకొంచెం స్పేషియస్గా చేసుంటే బాత్రూమ్ బాగుండే. పైన కొంచెం పెద్ద స్పేస్ లివింగ్ ఏరియా ఇది. మంచిగా డెకరేట్ చేశారు. అగైన్ సేమ్ థీమ్ కంటిన్యూ అవుతుంది ఇల్లు మొత్తానికి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. కొంచెం లైట్ పింకిష్ ఉంది. ప్రాబబ్లీ అమ్మాయిల రూమ్ లాగా డెకరేట్ చేశారు. ఇది రెండోది. ఇంకో కిడ్స్ బెడ్రూమ్, ప్రాబబ్లీ ఒక అబ్బాయిది. వాల్పేపర్ అయితే బాగుంది, ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక దగ్గర కొంచెం కలర్ కనిపిస్తుంది. ఇంకో ఎక్స్ట్రా మనిషి ఉంటే ఇది, లేకపోతే పాసిబ్లీ ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ వాళ్ళంతటికు ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ టీవీతోని. మా హస్బెండ్ అయితే అక్కడ క్రికెట్ మ్యాచ్ చూసుకోవచ్చు, నేను అన్డిస్టర్బ్డ్గా ఇక్కడ పడుకోవచ్చు. బాగుంది ఈ వాల్ బ్రేకప్తోని సెటప్.
ఒక బాల్కనీ ఇచ్చారు అండ్ తర్వాత వాక్ ఇన్ కూడా ఉన్నది.